టాలీవుడ్ లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఎలాంటి వైభవం చూశాడో అందరికీ తెలిసిందే. పోకిరి సహా తిరుగులేని విజయాలతో ఒకప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగాడు. ఎందరో హీరోలను, స్టార్లను చేసిన ఘనత ఆయన సొంతం. ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. అయితే గత దశాబ్ద కాలంలో ఇస్మార్ట్ శంకర్ మినహా పూరికి సక్సెస్ లేదు. ఇస్మార్ట్ శంకర్ కూడా ఫ్లూక్ హిట్ అని అభిప్రాయాన్ని బలపరుస్తూ ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. దీంతో పూరి కొత్త సినిమా పట్టాలెక్కటంలో ఇబ్బందులు తప్పట్లేదు. తెలుగులో పూరికి డేట్లు ఇచ్చే స్టార్ హీరో కనిపించడం లేదు. నిర్మాతలు దొరకటమో కష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో పూరి గురి ఓ బాలీవుడ్ టాప్ స్టార్ మీద పడటం ఆసక్తి రేకెత్తించే విషయం. గత కొన్ని నెలలుగా పూరి కొత్త రైటర్లను పెట్టుకుని ఒక భారీ యాక్షన్ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఆయన ముంబైకి వెళ్లి ఒక హీరోకు స్టోరీ నెరేషన్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అతను నెరేషన్ ఇచ్చింది యానిమల్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన రణబీర్ కపూర్ కు కావటం విశేషం. కథ విని రణబీర్ కపూర్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. కానీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. కొంచెం టైం అడిగాడట. మరి నిజంగా రణబీర్ కపూర్ కనుక ఈ సినిమాను ఓకే చేసి దీన్ని పూరి పట్టాలెక్కించగలిగితే అదొక సెన్సేషన్ కావటం ఖాయం. కెరీర్ లో ఈ దశలో రణబీర్ తో పూరి సినిమా ఓకే చేయించగలిగితే గొప్ప విషయమే. పూరి ఈసారి బాలీవుడ్ లోనే సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడట. వేరే హీరోలు, నిర్మాతలను కూడా కలుస్తున్నాడట.